ప్రైజ్ ద లార్డ్. సర్వాధికారి మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారికి వందనాలు చెల్లించుకొంచున్నాను. దేవుని మాటలను ఆసక్తితో వింటున్న ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియచేసుకొంచున్నాను. ఏలియా నిజ దేవుని గురించి ప్రజలందరి ఎదుట అబద్ధ ప్రవక్తలతో చేసిన సవాలును, దేవుడు తన గొప్ప శక్తిని బయలుపరిచిన విధానాన్ని మనం ధ్యానించుకున్నాం. అయితే దేవుడు అబద్ధ ప్రవక్తల గురించి పరిశుద్ధ లేఖనాల ద్వారా మనల్ని ఏ విధంగా హెచ్చరించాడో ఈ వీడియోలో తెలియచేయాలనుకుంటున్నాను. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. అబద్ధ ప్రవక్తలు అంటే ఇక్కడ అన్య దేవతలను పూజిస్తున్న ప్రవక్తలు. అయితే అబద్ధ ప్రవక్తలు అంటే ఏమిటి అని ఆలోచిస్తే, దేవుడు అబద్ధ ప్రవక్తల గురించి ఆది నుంచి పరిశుద్ధ గ్రంథం ద్వారా హెచ్చరిస్తూనే ఉన్నాడు. ప్రతి ప్రవక్త దేవుడి నుండి వచ్చినవాడు కాడు. మొదటి దశలోనికేయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి అని వ్రాయబడి ఉన్నది. ఈ పరీక్ష విశ్వాసికే అప్పగింపబడింది. సరైన మార్గాన్ని, సత్య మార్గాన్ని బోధించేవారికి, అసత్య మార్గాన్ని బోధించేవారికి పెద్ద తేడా ఉండదు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు. కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అని వ్రాయపడి ఉన్నది. ప్రవక్తలు అంటే దేవునికి మానవునికి మధ్య సంబంధాన్ని ఏర్పరిచేవారు. ఆయా కాలాల్లో దేవుడు తన ప్రవక్తల ద్వారా అనేకమైన అద్భుత కార్యాలను జరిగించినట్లు ప్రజలను వారి దుర్మార్గ క్రియలను బట్టి హెచ్చరించడానికి వారు వాడబడ్డారు. మోషే ఇశ్రాయేలీలకు నాయకుడై ఐగుప్తు కొలిమిలో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి ప్రజల్ని నడిపించడానికి దేవుడు వాడుకున్నాడు. అలాగే యోనా నినేవే నగరానికి హెచ్చరించడానికి దేవుని చేత వాడబడ్డాడు. అయితే ప్రజలు ఎప్పుడైతే ప్రవక్తలు దేవుని తరపున మాట్లాడేవారు, దేవుడే వారిని పంపుతాడు అని నమ్మడం మొదలుపెట్టారో అప్పుడే అపవాది కూడా తన ప్రతినిధులను దేవుని ముసుగులో ప్రజల వద్దకు పంపుతుంది. వారే అబద్ధ ప్రవక్తలు. ఈ అబద్ధ ప్రవక్తలు దేవుణ్ణే ఆరాధిస్తున్నట్లు మనకి కనిపిస్తారు, కానీ దేవునికి విరోధంగా మనల్ని నడిపిస్తారు. దేవునితోనే వారు నడుస్తున్నట్టు మనకి కనిపిస్తారు, కానీ అంతవరకు దేవునితో నడిచిన మనల్ని తప్పుడు మార్గంలోనికి నడిపిస్తారు. ఈ అబద్ధ ప్రవక్తల వలన అనేకులు త్రోవ తప్పి నశించిపోతున్నారు. ఈ అబద్ధ ప్రవక్తలు 2 రకాలుగా ఉంటారు. మొదటివారు మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ కనిపిస్తున్న బయలు ప్రవక్తలు అబద్ధ ప్రవక్తలు. వీళ్ళని గుర్తించడం మనకి చాలా సులభం. వీరు నిజ దేవుణ్ణి ఆరాధించరు, అన్య దేవతలను ఆరాధిస్తారు. ఇక రెండవ రకం మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనంలో అక్కడ మనకి 400 మంది ప్రవక్తలు కనపడతారు. వీరు యెహోవా ప్రవక్తల కింద పిలిపించుకుంటున్నారు. ఆరాధిస్తుంది నిజదేవుణ్ణే, కానీ యథార్థ హృదయంతో కాదు. వీరు దేవుడి తరపున దేవుడి మాటలను చెప్పేవారు కాదు. ప్రజలకు ఏది ఇష్టమో, ఏది చెప్తే ఆ కాలంలో ఉన్న రాజు సంతోషిస్తాడో వారికి అనుకూలంగా దేవుని నామంలో చెప్పేవారు. భ్రష్టమైపోయిన మత వ్యవస్థలో దేవుని పేరున మాట్లాడుతున్నామని చెప్పుకునేవాళ్ళు వీళ్ళు. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనంలో కెనయన కుమారుడైన సిద్కియా అను దొంగ ప్రవక్త మనకి కనపడతాడు. అదే అధ్యాయంలో మీకాయా అనే యథార్థ ప్రవక్త కూడా మనకి కనపడతాడు. అయితే అక్కడ జరిగిన విషయాలని మనం ఒక్కసారి ధ్యానిస్తే, యూదారాజు ఇశ్రాయేలు రాజు సిరియన్ల మీదకి యుద్ధానికి వెళ్ళడానికి దేవుని యొద్ద విచారణ చేయడానికి కొంతమంది ప్రవక్తలను పిలుస్తారు. అప్పుడు ఈ సిద్కియా ఇనప కొమ్ములు చేయించుకొని వాటితో సిరియల్ని పొడిచి నాశనం చేస్తావని, ఇది యెహోవా సెలవిస్తున్నాడని ప్రకటన చేస్తాడు. మిగిలిన ప్రవక్తలందరూ అలాగే ప్రకటన చేస్తారు. ఇవన్నీ దేవుని పేరున అబద్ధాలు. ఇలాంటి వారి విషయంలోనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే యూదారాజుకు ఆ మాటలు ఎందుకో మనస్కరించక ఇంకెవరైనా యెహోవా ప్రవక్తలు ఉన్నారా అని అడుగుతాడు. అప్పుడు ఇశ్రాయేలు రాజు ఏమని చెప్తాడంటే, మీకాయా అనే ప్రవక్త ఉన్నాడు, కానీ అతడు నాకు మంచి ఎప్పుడూ చెప్పడు, కీడే చెప్తాడు అని చెప్తాడు. మేలు చెప్తారా కీడు చెప్తారా అని కాదు మనం చూడాల్సింది, నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అని.
మనలో ఉన్న ఈ బలహీనతే దేవుని నామంలో మోసం చేసేవారు బయలుదేరడానికి కారణమవుతుంది. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 1-3 వచనాల్లో, ప్రవక్తయే కాని కలలు కనువాడే కాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియ అయినను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక క్రియ కాని మహత్కార్యము కాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను, కలలు కనువాని మాటలను వినకూడదు అని వ్రాయపడి ఉన్నది. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. అబద్ధ ప్రవక్తలు కూడా సూచక క్రియలు, మహత్కార్యాలు చేస్తారు. వాటికి మనం లోబడకూడదు అని. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనంలో, యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయాతంత్రమును, తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు అని వ్రాయపడి ఉన్నది. ఎంతోమంది తాము దేవుని ప్రవక్తలు అని చెప్పుకుంటూ ప్రజలని మోసగిస్తూ వారు అపవాది బంధకాల్లో ఇరుక్కుపోయి ఇతరులను కూడా సాతాను చెరకు అప్పగిస్తున్నారు. ఈ వచనము కపట ప్రవక్తలు తమ అబద్ధాలను తెలిపే 3 పద్ధతులు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు వ్రాయించాడు. మొదటిది దర్శనాలు. ఈ దర్శనాలు దేవుడిచ్చినవి కావు. ఇవి ఎలా వస్తాయి అంటే సాతాను నుండి, దురాత్మల నుండి కలుగుతాయి. ఇవి కలలుగా కూడా వస్తాయి. తర్వాత శకునాలు. వీరు కొన్ని సూచనలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తారు. ఇలా ఖచ్చితంగా జరుగుతుంది, ఇలాగే జరుగుతుంది అని ప్రజల్ని వీళ్ళు మోసం చేస్తారు. లేదంటే దురాత్మలను సంప్రదించి మరీ మోసం చేస్తారు. మూడవది, వాళ్ళ మనసులో వాళ్ళ హృదయ గర్వం చొప్పున సొంత ఆలోచనలతో ప్రజల్ని నమ్మిస్తారు. ఈ హెచ్చరికలన్నీ దేవుడు మన కోసమే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి అబద్ధ ప్రవక్తలు లేరా? అన్ని తరాల్లోనూ వీరున్నారు. కేవలం వాక్యాన్ని సరైన విధానంలో మనం అర్థం చేసుకున్నప్పుడు, దేవుని నడిపింపును మనం అడిగినప్పుడు మాత్రమే వీరిని మనం గ్రహించగలం. వీరు విధేయత చూపకయే దీవెనను, అర్పణ లేకుండానే జయము, పశ్చాత్తాపం లేకుండానే క్షమాపణ పొందగలమని నిర్ధారణ చేస్తారు. వారు వర్ధిల్లడం గురించి వాగ్దానాలు చేస్తారు. ప్రేమామయుడు, దయగలవాడు, ఏ విధమైన ఆంక్షలు విధించని ఒక పక్షము వహించే దేవుణ్ణి గురించి వీరు మాట్లాడతారు. కానీ లేఖనాల్లో ప్రత్యక్షపరచబడింది అట్టి దేవుడు కానే కాదు. ప్రజలకు ఎంతసేపు అభివృద్ధి ఇచ్చే దేవుడు, ఏం చేసినా చూస్తూ ఉండే దేవుడు కావాలి. కానీ నిజ దేవుని తత్వం అది కానే కాదు. నిజదేవుడు ఎంత క్షమిస్తాడో అంత రోషం గలవాడు కూడా. యథార్థత లేకుండా దేవుని సన్నిధిని మనం అనుభవించలేము. హృదయంలో పాపము, జీవితంలో శాపము ఉండి దేవుని వద్ద నుండి దీవెనలు మనం పొందలేము. పశ్చాత్తాపము, క్షమాపణ లేకుండా దేవుని నిత్యరాజ్యాన్ని పొందలేము. సత్యగ్రంథము ఒక అద్దం లాంటిది. నిన్ను నువ్వు అద్దంలో చూసుకుంటే మనలో ఉన్న తప్పు బాహ్య రూపంలో ఎలా కనపడుతుందో, అలాగే వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకొని మన జీవితంలో ఉన్న భ్రష్టత్వాన్ని గ్రహించగలిగేలా చేసేదే దేవుని వాక్యం. అలాంటి వాక్యాన్ని తెగించి ప్రకటించేవారే దేవుని ప్రవక్తలు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనందరి జీవితాల్లో సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ ఆమెన్. మీ అనుదిన ప్రార్థనల్లో నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. దేవుని మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలను అనేకులకు షేర్ చేయండి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో భక్తులు చేసిన ప్రార్థనలను, విజ్ఞాపనలను మనం ధ్యానం చేసుకోవడానికి కావలసిన దేవుని కృప నడిపింపుల కొరకు మనందరము ప్రార్థిద్దాం. ఆమెన్.